పచ్చ పచ్చని పల్లెటూళ్ళవిగో, అరరే అరరే స్వచ్ఛమైన మనుషుల నవ్వులవిగో. ఈ చెట్టు చేమల్లో, ఈ మట్టి పల్లెల్లో, ఈ పాడి పంటల్లో, మోగే గుడి గంటల్లో వచ్చేసారరుగో, వచ్చేసారరుగో మా ఊరి మాణిక్యాలు. ఓ మా ఊరి మాణిక్యాలు, మా ఊరి మాణిక్యాలు. ఓ మా ఊరి మాణిక్యాలు. క్రోసూరు మా ఊరు మాణిక్యాలు చూస్తే అందరు బాగుండరా బిడ్డ. ఇవాళ ఏడుకొచ్చిన ఘాటు ఘాటు మిర్చి ఘాటు గుంటూరు జిల్లాకు వచ్చిన బిడ్డ. గుంటూరు జిల్లా అనగానే ఎర్రమిరపకాయల కారం గుర్తుకొస్తుంది. ఘాటు ఘాటుగా ఉంటుంది కదా, ఆ జిల్లా మీదకి వచ్చిన క్రోసూరుకు వచ్చిన. ఈడ నిజంగా వాళ్ళు చేసే సాహసాలు వింతలు విశేషాలు ఘాటుగానే ఉన్నాయి బిడ్డ, చాలా ఘాటుగా ఉన్నాయంట. నాకైతే చెప్పిండ్రు, మరి నేను చూస్తా మీకు చూపిస్తా. రండి, అవి ఘాటుగా ఉన్నాయా చప్పగా ఉన్నాయా మీరే చూస్తారు. రండి బిడ్డ పోదాం. మా క్రోసూరు వాళ్ళు అందరు బాగుండరారు, మంచిగుండరా? మంచిగుండరా బిడ్డ, అందరు బాగుండరా? బాగుండరారు అయ్యా? మస్తు నువ్వు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అందరు మంచిగుండరా పిల్లలు? బాగున్నావా అయ్యా? ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్, బాగున్నావా? బాగున్నాను. క్రోసూరు వాయమ్మో, ఇన్ని జిల్లాలు తిరిగినా కానీ ఇంత సౌండ్ నేను ఏడ చూడలే. హైదరాబాద్ కాదు, ఎత్త మీద పోతున్నది. డప్పులలో అందరు బాగుండరారు? ఒక్కసారి దరివేయి. మా ఊరి మాణిక్యాలకు మొట్టమొదట కావాల్సింది డప్పులు అమ్మ. ఈ క్రోసూర్లో మాత్రం దుమ్ము దులిపే డప్పులు ఉండరు. బాగుంటారు కదా అందరు? తల్లి, ఇన్ని జిల్లాలు తిరుగుతున్నా, ఇన్ని ఊర్లు తిరుగుతున్నా, మండలాలు తిరుగుతున్నా కానీ ఇంత సౌండ్ చేసే జనాలు ఎప్పుడు నేను చూడలేదు. క్రోసూర్లోనే ఉండరు బిడ్డ. అందరికీ 10,000 శరణార్థి. బిడ్డ, నేను ఏ ఊరికి పోయినా మా ఊరి మాణిక్యాలలో కర్రసాముతోటి మొదలు పెడతా. మరి మీ ఊళ్ళో కర్రసాము చేసే మునగాళ్ళు వీరులు ధీరులు ఎవరన్నా ఉండరా? నువ్వు చేస్తావురేర్రాడా? మీ తాతయేనా? నీవే? ఏడి మీ తాత? నీవా? నీవు కెర్రా కెరా, నువ్వు కూడా చేస్తావా? కెరా నాయన కెరా. అన్న ఏం పేరు నీ పేరు? నా పేరు రామచంద్రరావు. రామచంద్రరావు. రామచంద్రరావు, మంచిగా గట్టి ఉన్నావు అన్న, దిట్టా ఉండవే. నీ పేరు ఏం పేరు అన్న? ధర్మరాజు. ధర్మరాజు అన్న, నువ్వు మంచిగా గట్టిగానే ఉండవు. కర్రసా మంచిగా చేస్తావా? నువ్వు ఈయనకి ఏమవుతాడు నీకు? బావ బామ్మార్దులు కలిసి కర్రసాము చేస్తారమ్మా. ఇద్దరికి సయ్యాటలు ఆడతారు. ఇప్పుడు బావ బాగా చేస్తాడు, బామ్మార్ది బాగా చేస్తాడు. చూద్దామా మరి? 1 2 3 అనగానే మొదలు పెట్టాలి. ఏం చెప్తున్నా? 1 2 3. ఒక్కసారి ధర్మరాజన గట్టిగా చప్పట్లు. ఒక్కటి చేస్తావా? ఇగో మీ బావ ఒక్కటి చేస్తాడంట, అది చూసినాక మాట్లాడదాం.
సరేనా కానన్న డబ్బులు మంచిగా ఉండరు. ఏయ్! ఏయ్! అన్నా ఎంత బాగా తొడగొడుతున్నావు అంటే ఈ తొడ ఒక్కసారి ప్రపంచం నిన్ను చూస్తుంది. వాళ్ళకి కొట్టన్న, వాళ్ళకి చూసుకుంటా కొట్టు. ఈ ముసల్తానా పల్టీ వేసుకుంటా కొట్టన్న. ఏయ్! మన ధర్మరాజు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే అమ్మ. నిజంగా మట్టిలో మాణిక్యము, మా ఊరి మాణిక్యం. మొత్తం మీద మీ క్రోసూరు ఇజ్జతులు నిలబెట్టగల వీరులు, ధీరులు, సూరులు వీళ్ళిద్దరే బావ బామార్దులు. గట్టిగా ఒక్కసారి బావ బామార్దులు. అన్న దీని తర్వాత ఇంకేమో చేస్తారంట కదన్న, ఏం చేస్తారా? యోగా చేస్తావా? ఎవరు చేస్తారు? మీ బావనా, బామార్దా నువ్వా? నేను మక్కయ్య. ఆ? నేను మక్కయ్య. నువ్వు మా అక్కయ్య మీ అక్కనా? ఇంటర్నేషనల్ ప్లేయర్ మేము ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాం. ఆగనే మీ అక్క నువ్వు చేస్తారు. నువ్వే ఈ వయసులో ఉన్నావు అంటే మీ అక్కే వయసులో ఉంటుందయ్యా. ఆమె యోగాసనాలు చేస్తా. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాం మేము ఇద్దరం. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిందంట అమ్మా. అంత పెద్ద అక్క యాడుండవురా? ఏం పేరు ఆమె పేరు? పుష్పావతి. పుష్పావతి. చప్పట్లు రావు గట్టిగా. ధర్మరాజానా మీ అక్కని చూసి భయపడిపోతున్నావా అందే? కిరా నీకురా. అమ్మో లాగేసుకొని వచ్చిండు అమ్మ గోచిడితో. అక్క నీ పేరు పుష్పలత. పుష్పావతి. ఏజ్ ఎంత అక్క? నీ ఏజ్ ఎంత? 60 ఏళ్ళ ఈ స్కూల్ పిల్ల ఈయన వేసుకొని వచ్చిన 62 అంట. నీకన్నా పెద్దది. 62 ఏళ్ళు. నిన్ను చూస్తే 62 ఏళ్ళు కాదురా, 35 ఉన్నట్టున్నావు. నిజంగా ఏం తింటావు? నీ తిండి చల్లకుండా ఏం చేసావు అక్క? పొలం పని చేసుకుంటూ మిషన్ నేర్చుకుంటూ చేశాను. వ్యవసాయమే చేస్తావు, మిషన్ పని చేస్తావు. ఇక్కడ ఆసనాలు ఎవరు నేర్పిరు నీకు? నాకు ఒక బాపు వచ్చి నేర్పాడు. మేము నేర్చుకున్నాం. ఒక 10 రోజులు నేర్చుకుని మేమే చేసుకుంటున్నాం. ఓమా క్రోసూరులా ఎంత 62 ఏళ్ళ అక్క, 60 ఏళ్ళ తమ్ముడు. అక్క తమ్ముడు కలిసి యువత ఇద్దరు యువత కలిపి ఆసనాలు వేస్తారమ్మా. ఎట్లేస్తారో చూద్దాం.
60 సంవత్సరాలు దాటిన ఇద్దరు యువకుడు కలిసి అక్క తమ్ముడు కలిసి వేసిన ఆసనాలు చాలయా క్రోసూరు ఇజ్జత్ నిలబెట్టడానికి? అక్క చదువుకున్నావా? 5 చదువుకున్నాను. 5వ తరగతి చదివిందంట. ఈ వయసులో కూడా నీకింత చిన్నపిల్లల కన్నా బాగా చిన్నపిల్లలు కూడా వేయలేరు అక్క, ఈ ఆసనాలు అయితే వేయలేరు. నీకు ఎందుకు వేయాలనిపించింది? ఆరోగ్యంగా ఉంది, బాగుంది. ఆరోగ్యంగా ఉంది, బాగుంది, గట్టిగా చప్పట్లు. కానీ ఈ ఆసనాలు నేను వేయొచ్చా అక్క? వేయొచ్చా? నేర్పిస్తావా? ఇగో అమ్మా, మా అక్క ముందర నేను ఆసనాలు వేస్తున్నా. నా గురువు, తొలి గురువు ఆసనాలకు మా ఊరి మాణిక్యాలల్లా అక్కను మించిన ఆసనాలు వేసి నా ఇజ్జతులు నిలబెట్టుకుంటా. అక్క ఇవి అక్క అన్న. ఈ వయసులో నువ్వు ఆసనాలు వేస్తున్నావు అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు నీ ఆసనాలు చూసి కూర్చున్న తానే సప్పట్లు కొడుతున్నారు. అక్క అన్న ఏం చేస్తావే? వ్యవసాయమే. నువ్వు వ్యవసాయం చేస్తావు, అక్క వ్యవసాయం చేస్తావు. రైతుకున్న బలం అమ్మ. ఇగో కళ మన మనసులు ఉండాలి, నేర్చుకోవాలంటే ఒక పట్టుదల ఉండాలి. ఏ వయసు మాత్రం అడ్డు రాదు కళకు, ఏదో ఒకసారి నేర్చుకోవచ్చు. ఏమన్నా మీరిద్దరు కలిసి నిరూపించింది ఈరోజు. ఒక్కసారి మీరిద్దరు అక్క తమ్ముడు కలిసి నాతో ఒక్కసారి తీర్మారేరారా? కానీ డబ్బులు కొట్టి వేస్తారు. కానీ బిడ్డ, అంత వయసులో కూడా ఆసనాలు వేసిన వాళ్ళని చూసిరు కదా, కర్రసాము చేసిన వాళ్ళని చూసిరు కదా. కానీ అది సరిపోదు మా ఊరి మాణిక్యాలకు. మా ఊరి మాణిక్యాలల్లా చెయ్యాలంటే అద్భుతమైన సాహసాలు చేసే వీరులు కావాలి. మీ ఊళ్ళో ఉన్నారా? ఎవరున్నారా మీ ఊళ్ళే? ఏం పేరండి నాయన? నా పేరు పట్టీల సీనక్క. పట్టీల సీను. నాయన ఎవరికి పట్టీలు పెట్టిన వయసులో ఉన్నప్పుడు? అంటే మీ ఇంటి పేరా? నా వంటి పేరు అది. ఓ అమ్మో, అంటే ఎవరికన్నా పట్టీలు పెట్టి ఆ సమయాన్నే నీ ఒంటి పేరుగా మార్చుకున్నావా లేక ఎట్లా? మా ఇంటి పేరు పోతురాజు. నా వంటి పేరు పట్టీలు. పోతురాజు పట్టీల శ్రీనివాసు. యా, పోతురాజు కరెక్ట్ ఉన్నది. బాగుందా? పోతురాజు నీకు కరెక్ట్ తమ్మి. ఏం చేస్తావు నువ్వు? బైక్ మీద చిన్న విన్యాసాలు చేద్దాం అనుకుంటున్నా. బైక్ మీద నువ్వేం చేస్తావు? బైక్ మీద కూర్చుంటావు, స్టార్ట్ చేస్తావు, అది ఉరుకుతూనే ఉంటుంది. ఇంకేం చేస్తావు? ఎక్కి చూడు, చూపిస్తా. ఎక్కి చూడు. అమ్మో, నేను ఎక్కడ ఆయన. ఏం చేస్తావు బైక్ మీద? ఏం చేస్తావు? బైక్ మీద యోగాసనం చేస్తాను. ఇప్పుడు ఇదివరకు దాకా మా ఆయన చేసినట్ట నేను నడుపుతూ ఉంటా. నా తల మీద ఒక యోగాసనం, విమానాసనం వేసి ఒక మనిషిని తీసుకుని వెళ్తూ ఉంటాను. నీవు నడుపుతుంటావు, మళ్ళీ నేను ఎత్తి మీద ఒక మంచి విమానాసనం వేస్తాడు. అవును, నా మెటట్టు ఉండాలి తమ్మి. ఏదో కొమరాకి మా ఊరు మాణిక్యాలు మా ఊళ్ళో పెట్టింది కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు. అంటే కోసూరు అంటే అంత తక్కువ అనుకున్నారా? అయితే సరే మీ మాట కాడికే తీసుకుందాం. క్రోసూరు వాళ్ళు తక్కువల్లా ఎక్కువల్లా నువ్వు చేసేదాన్ని బట్టి నేను చెప్తా. ఒక పక్కన కూర్చొని డప్పు కొడతా, బండి తోలుతా. ఒక పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటే బండి తోలుతా. వాయమ్మో, ఎక్కడన్నా ఉండడే, ఎక్కడన్నా క్రోసూరు ఇజ్జత్ నిలబెట్టి మునగాని లెక్కున్నాడు. కానీ నేను నమ్మాలంటే ఫస్ట్ నేను చూడాలి. శ్రీనివాసు సైకిల్ మోటార్ తీసుకొని రాబిడారా? అమ్మో, తెల్ల బట్టలు, తెల్ల పాయింట్, నల్ల పాయింట్, అదేందే భూత పాయింట్. సైకిల్ మోటార్ కూడా నీ లెక్కనే ఉండదు అయ్యా. పిల్లలకు గుద్దేవయ్యా అట్లా నడుపుతావు. అగనే ఆపు. మరి బైక్ తీసుకొని రోడ్డు మీద కోదాం. ఓకే. రోడ్డు మీద నువ్వు ఎన్ని ఆసనాలు వేస్తావు, ఏమేం చేస్తావో చూద్దాం. అలాగే, చూసిన తర్వాత మాట్లాడతా. అక్క ఏం తమ్మి? నేను ఒక్కనే వెళ్తే రోజు కోసూరులో వాళ్ళు మా వాళ్ళు చూసి బోరు కొడుతుంది. అదే కొమరమ్మక్క వచ్చిందంటే బాగా చూస్తారా తమ్మి? నీ మాట ఎందుకు కాదందరా? నా పిల్లగాని అసంటే ఎక్కుతాపా ఎంతకాయ నడిపిస్తాడా మంచిగా? సరే బా ఎక్కుతాపా.
జబర్దస్త్గా నడిపిస్తాడా చూద్దాంపా మాగుండ్రి అయ్యా సపాటరా అరే మీ క్రోసూరుకు వచ్చినందుకు నాకు కొవ్వంత కరగదీసిండమ్మా మీ పిల్లగాడు మీ శ్రీనివాసు నాకు కొవ్వంత కరగదీసిండు నాయన దిగరా అయ్యా తమ్మి ఏమాసనాలు రా ఏమాసనాలు అబ్బా బాబా బాబా ఆ డప్పు కొట్టుడేంది అదేంది ఆ కర్ర దిప్పుడేంది నీ నెత్తి మీద మంచిని వండబెట్టుకున్నాడేంది తమ్మి నీకు మా ఊరి మాణిక్యాల తరపున ప్రపంచమంతా గట్టిగా చప్పట్లు తమ్మి అబ్బా బాబా తమ్మి ఇవన్నీ ఆసనాలు నువ్వే నేర్చుకున్నావా ఎవరైనా నేర్పింది తమ్మి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదక్క నాకంతరకు నేనే నేర్చుకున్నాను డప్పు కానీ ఎవరైనా సరే ఒక పని చేయాలంటే నా అంతరకు నేనే చేసుకోగలను అవును తన పని తను మాత్రం తప్పకుండా చేసుకోవాలని దాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి ఒక్కసారి తమ్ముని గట్టిగా చప్పట్లు గుంటూరు జిల్లా అనగానే మనకేం గుర్తొస్తుంది కారం కారం అమ్మా నిజంగా గుంటూరు మిర్చి లెక్కనే ఉన్నావు తమ్మి ఎంత బాగా చేసినావు నాకైతే పుట్టెడు భయం అయింది ఈ ఊర్లో నువ్వు ఉన్నందుకు మీ ఊరు పేరు నిలబెడుతున్నందుకు మీ ఊరు వాళ్ళందరూ నీకు ఎన్నిసార్లు సపోర్ట్ కొట్టిన తక్కువ నిజంగా ఆసనాలు వేసిన అక్క తమ్ముళ్ళు రండిరో నువ్వు కూడా రాయ్యా అక్క అక్క ఆమె ఎవరో తెలుసునా ఎవరయ్యా మీ ఊరు ఆడపడుచు మీ ఊరు కోడలు అయ్యో మీ ఊరు ఆడపడుచు కాదు మీ ఊరి కోడలు 62 ఏళ్ళ వయసు పిల్ల ఆమె మా అమ్మ మీ అమ్మనా అవును ఏమయ్యా నిజం చెప్పు అంటే మీ పెద్ద ఆయన చిన్న ఆయన వాళ్ళ ఎట్లా మా సొంత అమ్మ సొంత అమ్మ ఇంత పెద్ద కొడుకును కన్న ఈ తల్లి ఆసనాలు వేస్తున్నారు ఆసనాలు ఎవరు నేర్పి నువ్వేనా మా అమ్మకి నేను చూస్తూ ఉంటా కదా ఇలా ఎలా వెళ్ళారని మా అమ్మకి వాళ్ళందరికీ డైలీ చూపిస్తూ ఉండేవాడిని నేను జస్ట్ చూపించేవాడిని దాన్ని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు బాగా చేసేసి నేషనల్ స్థాయికి వెళ్ళారు గట్టిగా చప్పట్లు తమ్మి మా TV9 తరపున మా ఊరి మాణిక్యాల ప్రోగ్రాం తరపున మీ అమ్మకు మీ ఏమవుతాడు మామకు మీ మామకు ఇద్దరు బావబావమర్దలకు మీ అమ్మకు నీకు మా కానుక తమ్మి మహేష్ తీసుకురా నాయన మా ఊరి మాణిక్యాలు ఓ మా ఊరి మాణిక్యాలు మా ఊరి మాణిక్యాలు ఓ మా ఊరి మాణిక్యాలు ఓయమ్మా ఏమి సాహసాలు ఏమి విన్యాసాలు అబ్బాబాబాబాబా నాకే ఇంత సంతోషంగా ఉందంటే చూసేటోళ్ళు మీకెంత సంతోషంగా ఉండదో ఇది ఈ వారం మా ఊరి మాణిక్యాలు వచ్చే వారం ఇంకో ఊర్లో కలుసుకుందాం అది వరకు దాకా చూస్తూనే ఉంటారు TV9 వేడుకొంటరా వెంకటరమణ